సిటీ ఇండియా నేను రాధ. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం 3 ఏళ్లలో కట్టారు. ఇది దేశానికే ఆదర్శం. ఈ ఏడాది 1 కోటి ఎకరాల సాగు జరుగుతోంది. 70 ఏళ్లలో కేవలం 30 లక్షల ఎకరాల సాగు జరిగేది. రైతు బాగుపడితే దేశం బాగుపడుతోంది. ఊర్లు విడిచి వెళ్లిన వారు తిరిగి గ్రామాలను తిరిగి వస్తున్నారు. సాగునీరు, రోడ్ నెట్వర్క్, ఇంటర్నెట్ సౌకర్యం, కోతలు లేని విద్యుత్ ఇస్తున్నాం. అందుకే గ్రామాలకు తిరిగి వస్తున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా నిలిచింది. బీజేపీ వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఐటీఐఆర్ మా వల్ల రాలేదని చెబుతున్నారు. దీనిపై కేటీఆర్ కేంద్రానికి డిపిఆర్ ఇచ్చారు. సీఎం లేఖ రాశారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్కు, కర్ణాటక 2 రాష్ట్రాలకు ఐటీఐఆర్ ఇచ్చారు. తెలంగాణలో మా ప్రభుత్వం ఉందని ఇవ్వలేదనుకుందాం. మరి కర్ణాటకకు ఎందుకు ఇవ్వలేదు? రెండిటిని ఎందుకు రద్దు చేశారు? యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందని ఆ క్రెడిట్ వారికి దక్కకూడదనే ఐటీఐఆర్ను రద్దు చేశారు. ఈ సంవత్సరం 1 కోటి ఎకరాల వరి సాగు ఉంది. 1 crore acres ఆఫ్ ప్యాడీ. అసలు ఇంతకుముందు హిస్టరీ తీస్తే లాస్ట్ 60-70 ఇయర్స్ ఆఫ్ తెలంగాణ చూస్తే ఏ సంవత్సరం కూడా 30-35 లక్షల ఎకరాల కంటే వరి సాగు జరగలేదు. టుడే వీఆర్ టచింగ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టేషన్ అమ్మేస్తామని చెప్పింది, ప్రైవేట్ పరం చేస్తామని చెప్పింది. తెలంగాణలో ఉండే బిహెచ్ఎల్, బీడీఎల్, రైల్వే, బిఎస్ఎన్ఎల్ అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా స్లోగా ప్రైవేట్ పరం తీసుకుపోతున్నారు. పబ్లిక్ సెక్టర్ అందరినీ కూడా ప్రైవేట్ పరం తీసుకుపోతున్నారు. పబ్లిక్ సెక్టర్ను ప్రైవేట్ పరం చేయడం అంటే మీరు ఒక్కటి బాగా గమనించాలి. కాన్స్టిట్యూషన్ గా డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కోల్పోవడమే ఇక్కడ. ఇవాళ పబ్లిక్ సెక్టర్ లో మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్ రిజర్వేషన్ ఉంది. మనకి టుమారో ఎల్ఐసి గెట్ ప్రైవేటైజ్, ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఒక ఫారిన్ కంపెనీ వచ్చింది అనుకోండి, వాళ్ళు రిజర్వేషన్ ఇస్తారా? మరి ప్రభుత్వ రంగ సంస్థగా ఉంటే మా మహిళకు, మా బీసీకి, మా ఎస్సీకి, మా ఎస్టీకి ఈరోజు రిజర్వేషన్ ఇస్తారు. అంటే ఇండైరెక్ట్లీ రిజర్వేషన్లు కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ మొత్తం ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ ఉన్నారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంటే ఎటువైపు పోతా ఉంది? ఏ రకమైనటువంటి మనం ఈరోజు చేస్తున్నాం? వాళ్ళు చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీ కలిసి అందమైన హామీలు ఇస్తూ మేక్ ఇన్ ఇండియా అని ఒకరు, తెలంగాణ అభివృద్ధి అని ఒకరు మభ్యపెడుతున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కూకట్పల్లిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలను ప్రశ్నించే వాళ్లను ఎన్నికల్లో ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. రైతుల రుణమాఫీ, గిరిజనులు రిజర్వేషన్ కోసం శాసన మండలిలో ప్రశ్నించడానికి చిన్నారెడ్డిని నిలబెట్టాం. జర్నలిస్టుల ఇంటి గురించి మర్చిపోవాల్సిందే. మభ్యపెట్టి అవమానించారు. కేటీఆర్కి సూటి సవాల్, మెడితో కొట్లాటకు సిద్ధమా అని ప్రశ్నించారు. తెలంగాణ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల కోసం, తెలంగాణ ప్రత్యేక అభివృద్ధి కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు రావాలి. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోడీతో ములకత్ అయ్యారు. అందుకే మౌనంగా ఉన్నారని ఆయన అన్నారు. రైతుకి ఉరితాళ్లులా మారుతున్న చట్టాలను కేసీఆర్ ఎందుకు వ్యతిరేకించటం లేదు? కేసీఆర్ కుర్చీకి కొడుకుతోనే కూతురుతోనో ప్రమాదం ఉంది. ఈ ఎన్నికల వల్ల ఏ ప్రమాదం లేదని రేవంత్ అన్నారు. ఈ సమాజాన్ని నిలువున చీపిస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇవాళ నేను అడుగుతున్నా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదంటున్నావు కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ని రద్దు చేసిందంటున్నావు కదా కేటీఆర్. అలా నువ్వు నేను ఢిల్లీ జంతర్ మంతర్ లో ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం. తెచ్చైనా సరే ఈ తెలంగాణకు ఐటీఐఆర్ కారిడార్ ని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సాధిద్దాం పదా. దమ్ముందా కేసీఆర్? కేటీఆర్ నీ చిత్తశుద్ధి ఉంటే నీ అయ్యకు బాధలేకపోయి ఉండొచ్చు, సార్కు సాయంత్రం అయితే ఎత్తిపోతల పథకం ఉండొచ్చు, నేను కాదంటలేను. ఆయన పక్కన పెట్టు. కేటీఆర్ గారికి సూటిగా సవాలు విసురుతున్నా. ఏదైతే 2013 రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ పునర్నిర్మాణం కోసం మేమిచ్చిన ఐటీఐఆర్ కారిడార్ ను మోడీ రద్దు చేశారు. మేమిచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి తిప్పులేదు. ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చినాం. 4000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం గురించి చెప్పినాం. ఐఐఎం చెప్పినాం. ఇలా తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన అభివృద్ధి కోసం ఎన్నో ప్యాకేజీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ ఈ 80 నెలల
అటు మోడీ కేసీఆర్ కలిసి తెలంగాణ సమాజాన్ని మోసం చేశారు. కాబట్టి ఈ ఎన్నికలు జరిగే లోపలనే, పోలింగ్ బూత్ లో ఓటు పడే లోపలనే 12వ తారీఖు నుంచి జంతర్ మంతర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేద్దాం. కేటీఆర్ నువ్వు రా, నీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో మోడీని వంగబెట్టి బుద్ధులు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్రమ ఆయుధాలతో ముగ్గురిని పట్టుకొని గోల్కొండ పోలీసులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు A1 మహమ్మద్ అలీఖాన్, A2 ఇబ్రహీం అలీఖాన్, A3 జుబేరా అలీఖాన్ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకుని వీరి వద్ద నుండి ఒక తల్వార్, 3 సుత్తిలు, 2 కత్తులు మరియు ఒక బేస్బాల్ బ్యాట్ను స్వాధీనం చేసుకున్నారు. మరియు A4 అక్రమ్ అలీఖాన్ పరారీలో ఉన్నాడు. ఈ నలుగురు నేరస్తులు గతంలో లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ డబుల్ మర్డర్ కేసులో నిందితులు ఉన్నారు. మరియు వీరిపై గోల్కొండ, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. వీరందరినీ గోల్కొండ పోలీసులకు అప్పగించడంతో ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం పగిడ్యాల గ్రామంలో నిన్న వెలుగులోకి వచ్చిన మహిళా మర్డర్ కేసు ఛేదించారు పోలీసులు. ఈ సందర్భంగా తాండూరు రూరల్ సిఐ జలంధర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పెద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన మాల నర్సింహులు వయస్సు 48 సంవత్సరాలు. మృతురాలు లక్ష్మికి గత 4 సంవత్సరాల నుండి పరిచయం ఉండటంతో ఇద్దరి మధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ సందర్భంగానే పలుమార్లు లక్ష్మి దగ్గర నర్సింహులు 40,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అట్టి డబ్బులను మృతురాలు లక్ష్మి పదే అడగడంతో విసుగొచ్చిన నర్సింహులు ఎలాగైనా లక్ష్మిని అంతమొందించాలని నిశ్చయించుకొని పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసి గొంతు నులిమి హత్య చేశాడని ఒప్పుకున్నాడు. అలాగే మృతురాలి 2 వెండి కడియాలు, ఒక సెల్ ఫోన్ మరియు 400 రూపాయలు తీసుకుని సొంతూరు పారిపోయాడు. కేవలం ఒకే రోజులో కేసును ఛేదించిన పోలీసులకు సిఐ జలంధర్ రెడ్డి అభినందించారు. ఈ సమావేశంలో యాలాల ఎస్ఐ అశోక్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 28/2/2021 రోజు బేగరి పద్మమ్మ పగిడియాలకు చెందిన వ్యక్తి నా కూతురు కనపడతలేదని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే 25వ తారీఖు నాడు మన రాష్ట్రం బ్యాంకుకు అకౌంట్ ఓపెనింగ్ పోయింది, తిరిగి రాలేదు. వస్తుందేమని చూశాను, 2 రోజులు వెతికాను, రాలేదు అని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమె కంప్లైంట్ మేరకు ఎస్ఐ గారు క్రైమ్ నెంబర్ 56లో అండర్ హెడ్ ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే విచారణ చేపట్టిన పిమ్మట ఆమె ఎవరితోటి చనువుగా ఉన్నది, ఎటు పోయింది అనేది విచారిస్తే ఆమెకు ఒక మన బండమీదపల్లి పెద్దేముల్ మండలానికి చెందిన మాల నరసింహ అనే వ్యక్తితోటి పరిచయం ఉంది, చనువుగా ఉంటుండేది. ఈరోజు కూడా ఆమె ద్వారానే పోయిందనేది బ్యాంకుకు వస్తే కూడా తెలిసింది. దాన్ని బట్టి ఆ పెద్దేముల్ మండలి బ్యాగరి నరసింహను మాల నరసింహను తీసుకొచ్చి విచారణ చేపట్టగా అతను మొదట అంగీకరించలేదు. తర్వాత ఒక సిస్టమేటిక్ వేలో ఇంటరాగేషన్ చేయగా అతను నేరాన్ని ఒప్పుకొని ఆ బ్యాగరి లక్ష్మిని బ్యాంకుకు వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరం అంటే పగిడియాల రూట్లో అడవి ప్రాంతాన్ని తీసుకెళ్ళినాము. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నేను ఏదైతే ప్లాన్ ప్రకారం అనుకున్నానో ఒక కత్తి తీసుకొని ఆమె మేడ మీద పడవడం జరిగింది. ఆ తర్వాత ఆమె అరుస్తుంటే నేను గొంతు తీసుకు చంపడం జరిగింది అని ఒప్పుకోవడం జరిగింది. అతను ఒప్పుకోలతో పాటు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఈ ఇద్దరు తాండూరులో అడ్డా లేబర్గా పనిచేస్తుండేది. అప్పుడు ఆమె పరిచయం అయినప్పుడు ఆమె తరచూ డబ్బులు ఇతనికి ఇస్తుండేది. అట్లా సుమారు 40,000 రూపాయల వరకు ఈ మాల నరసింహునికి ఇచ్చింది. అయితే ఆ పైసలు సంవత్సరం 2 నెలలు అయితే తీసుకొని సంవత్సరం నుంచి ఆ పైసలు కావాలి ఇవ్వమని ఒత్తిడి చేస్తుంది. యాక్చువల్గా దాన్ని విచ్చలవిడిగా తాగుడు ఖర్చు పెట్టి అతను పైసలు లేవని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే ఫిర్యాదుదారులో పద్మమ్మ కూడా కంప్లైంట్ వాళ్ళ తల్లి కంప్లైంట్ కూడా పైసలు అడగమని చెప్పి ఒత్తిడి చేయడం జరిగింది. ఆ క్రమంలో పైసలు ఇస్తే ఎట్టి పరిస్థితులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి ఎట్లయినా దీన్ని చంపితే
మనకు బాగుంటుందనే ఉద్దేశంతో ప్లాన్ వేసుకున్నాడు. ఈ రాష్ట్రం బ్యాంకు పిలిచిన సందర్భాన్ని పెంచుకున్నాడు. అటవీ ప్రాంతాన్ని తీసుకుని పొడిచి చంపేసి ఆమె ఒంటి మీద ఉన్న 2 కడియాలు, చేతికున్న ఒక కడియం, ఆమె దగ్గర ఉన్న ఒక ఫోన్ తీసుకొని తిరిగి రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుంచి ఆర్టీసీ బస్ ద్వారా తిరిగి తాండూరుకు వచ్చి పెద్దేముడు వాళ్ళ విలేజ్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా నేరస్తుని ఒప్పుకోలు మీద మేము దీన్ని మర్డర్ కేసుగా ఆల్టర్ చేసి ఆ బాడీని కూడా టేస్ట్ చేసి ఆ బాడీ వాళ్ళ అమ్మకు చూస్తే ఆ బాడీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు, తర్వాత చీర అవన్నీ గుర్తుపట్టి మా అమ్మాయి అని చెప్పి గుర్తుపట్టారు. భూ వివాదంలో సొంత అన్నని హతమార్చిన తమ్ముళ్లు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని టంగుటూరు గ్రామంలో భూ వివాదంలో సొంత అన్నని అతి దారుణంగా సొంత తమ్ముళ్లు కొట్టి చంపిన సంఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టంగుటూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టంగుటూరు గ్రామానికి చెందిన సురగళ్ల యాదయ్య తమ్ముళ్లు పాండు మరియు రాజుల మధ్య గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈరోజు ఉదయం భూమి వద్ద గొడవ జరుగుతుండగా యాదయ్యపై పాండు, శ్రీనివాసులు కత్తితో దాడి చేసి హతమార్చారు. అనంతరం శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో నిందితులు లొంగిపోయారు. శంకర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తొగుట మండలం మల్లన్న సాగర్ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే రఘునందన్ రావును వెంకట్రావుపేట వద్ద అడ్డుకొని జగదేవపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. ఆరోగ్యశ్రీ ద్వారా సైదాబాద్లోని నైటింగేల్ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో 94 మంది షుగర్ రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 18 నెలలుగా 2.87 కోట్ల బకాయిల పెండింగ్పై వైద్య శాఖ అధికారులకు మొరపెట్టుకున్న స్పందన లేదని ఆసుపత్రి వర్గాలు తెలిపారు. గత్యంతరం లేని స్థితిలోనే సేవలు నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి గర్భాలయంలో నిబంధనలకు విరుద్ధంగా కైలాస పర్వత బోర్డు బిగింపు, ఆగమ శాస్త్ర నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భాలయ ప్రవేశం నిషేధం ఉన్న సమయంలో ఎలా బిగించారని నిరసన వ్యక్తం చేశారు. శాస్త్రవిరుద్ధంగా రాజరాజేశ్వరి దేవాలయంలో అసలు గర్భాలయంలో వేరే ఫోటోలు పెట్టడానికి డోనరు వాని భక్తి కోసం పుణ్యం కోసం ఇస్తే ఓ సిల్వర్ తీసుకుపోయిన ఆ లోపల దేవాలయం లోపల గర్భాలయంలో పెడతారు. ఇదే విధానం సమాధానం చెప్పండి. సమాధానం అంటే స్థానిక స్థానాచారికి తెలియదు, దేవాలయంలో అర్చకులకు తెలియదు, కన్సల్ట్ ఏఈఓకు తెలియదు. అసలు ఈ దేవాలయంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే పరిస్థితి. ఆయన మన ముఖ్యమంత్రి గారేమో అసలు శృంగేరి పీఠాది అనుమతి లేనిది నేను గుండు సూర్యుడు కూడా కదిలే అని చెప్తాడు. మరి శృంగేరి పీఠాధిపతి అనుమతి ఉందా? స్థానిక స్థానాచార అనుమతి దీనికి లేదు. నేను చెప్తా ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కూడా అడుగుతున్నా, ఇంతకుముందు అడగడం జరిగింది. నిజంగా ఆ లామినేషన్లో ఆర్డీఎక్స్ పెట్టి పేరు చేస్తే బయటకు వస్తే బాధ్యుడు ఓడు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో కొత్త రకం నల్లి తెగులుతో మిర్చి పంటకు తీవ్ర నష్టం జరిగిన మాట వాస్తవేనని రాష్ట్ర వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అంగీకరించారు. పంట చేతికొచ్చే సమయంలో మాయదారి తెగులు దాడి చేసి రైతులను నష్టపరిచిందని తెలిపారు. రైతుల సమస్యలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేటట్లు చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. వల్లభరెడ్డి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గురువారం ఆయన నూతలపాడు గ్రామానికి వచ్చారు.
నల్లి తెగులుతో పూర్తిగా నష్టపోయిన తమను ఆదుకోవాలని, మిర్చి పంట ఆరుతడి కోసం సాగునీటిని విడుదల చేయించాలని రైతులు కోరగా పై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని చెప్పారు. రైతులు చెల్లించాల్సిన బీమా సొమ్మును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని రైతులను కోరారు. ఈయన వెంట ఇన్ఛార్జ్ రామనాథం బాబు తదితరులు ఉన్నారు. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో ఒక రైతు వేసిన మిర్చి పొలంలో ఉన్నాం. సో ప్రకృతిని బట్టి కొన్ని సంవత్సరాలు అనుకోని పరిస్థితులు, ఊహించని పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతంలో మిర్చి దరిదాపుగా వాళ్ళు పెట్టిన పెట్టుబడి అయిపోయి ఇక కోత కోసే టైంలో ఉండగా ఇది విల్ట్ డిసీజ్ వచ్చిందని ఆల్రెడీ నోటీస్ అయింది. ఆల్రెడీ నాకైతే 10-15 రోజుల నాడే ఫోన్ చేశారు. నిన్న వైస్ ఛాన్సలర్ గారు మేము కూడా పెద్దకొరపాడు కాన్స్టిట్యున్సీలోకి వెళ్తే అక్కడ కూడా ఇదే ప్రాబ్లం చూసాం. ఇక్కడికి వచ్చినప్పుడు కంప్లీట్గా మల్టిపుల్ డిసీజెస్ ఒకేసారి వచ్చేసినాయి మిర్చి మీద. అంటే కింద నుంచినేమో విల్ట్ ఏరుకుళ్ళు వచ్చేసి మొక్కంతా ఎండిపోతుంది, పైనుంచి మళ్ళీ మైట్ నల్లి వచ్చి ఇప్పుడే నేను సైంటిస్టులతో మాట్లాడితే ఆల్రెడీ వాళ్ళు వచ్చి వెళ్ళారంట. ఇంతవరకు మిర్చి మీద ఆ నల్లిలో ఒక స్పెసిఫిక్ స్పీసీస్, ఇప్పుడు కన్నా మనం కోవిడ్లోకి వచ్చినప్పుడు ఆ వైరస్ అసలు ఇంతవరకు ఎప్పుడూ లేని వైరస్ వచ్చి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. అంటే ప్రకృతిలో మళ్ళీ ఈ నల్లి కూడా ఇంతవరకు ఐడెంటిఫై కాదు, ఫస్ట్ టైం కొత్త స్పీసీస్ ఐడెంటిఫై అయిందని. ఏ మందులు కొట్టినా కూడా కంట్రోల్ కావట్లేదని రైతులు చెప్తున్నారు, శాస్త్రవేత్తలు కూడా వాస్తవం చెప్తున్నారు. సో దాని నుంచి ఆ మైట్ ఇదేమో ఎర్రకుళ్ళేమో భూమిలో నుంచి వస్తుంది, ఇది పక్క పొలానికి స్ప్రెడ్ అవ్వడం ఆ నేలలోని బట్టే ఉంటుంది. కానీ మైట్ వచ్చేటప్పటికి ఈ పొలం వస్తే అది మళ్ళీ ఆ వైరస్ డిసీజ్ ఆ నల్లి ద్వారాగా పక్క పొలానికి ఇంకో పక్క పొలానికి మనం ఇంతకుముందు వైట్ ఫ్లై వస్తే ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందో అట్లా ఉంది. సో చాలా మిర్చి అనుకోని పరిస్థితులు. మొట్టమొదట 3 తుఫాన్కి వర్షాలకి మొక్కలు దెబ్బతిని ఈళ్ళంటే స్టైట్ వెరైటీస్ వేసుకున్నారు. హైబ్రిడ్ నారు తెచ్చుకున్నాళ్ళు ఇంతవరకు లేనంత ₹2 నర 2.70 పైసలు దాకా కూడా సో హైయెస్ట్ రేట్లు పెట్టి ఇంతవరకు అసలు ఎప్పుడూ లేనంత రేట్లు పెట్టి కొనుక్కొచ్చి వేశారు. వరుసగా 3 సార్లు వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ చనిపోయిందల్లా మళ్ళీ వేసుకుంటూ వచ్చారు. పెట్టుబడేమో చాలా ఎక్కువగా అయింది. అయితే కంపారిటివ్గా మార్కెట్ ధర ఉంది, కానీ ఉత్పత్తి నాకు వస్తే కదా మార్కెట్ ధర నాకు వచ్చేది. ఉత్పత్తి దగ్గరికి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లం వచ్చింది. సో వాళ్ళు అడుగుతుంది కూడా రైతులు ధర్మబద్ధంగా మాకు ఇన్సూరెన్సు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేసింది ఈ పొలాలన్నిటికీ కూడా. ఎవరైతే ఈ క్రాప్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అది కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన, అంటే రైతుకి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా, రైతు కట్టాల్సిన ప్రీమియం కూడా ప్రభుత్వమే కడుతుంది. ప్రభుత్వమే కట్టి తీసుకుంటుంది. ఏదో అపోజిషన్లో ఇన్సూరెన్స్ కట్టలేదు లేకపోతే ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మే 15వ తారీఖు నాడు ఈ సంవత్సరం ఇన్సూరెన్స్ అనేది వచ్చేదంతా కూడా రిలీజ్ చేస్తామని సీఎం గారు అనౌన్స్ చేశారు. అయితే మిర్చి ప్రతి పంట విషయంలో ఖరీఫ్లో వేసినప్పటికీ కూడా ఇవన్నీ మార్చి దాకా కూడా పంట దిగుబడులు ఉంటాయి. క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడు జరుగుతున్నాయి మిర్చి విషయంలో. డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఇది మే 15 నాటికి ఇది పూర్తి కాదు, కానీ జూన్ నెల నాటికి ఏదైతే రైతు ఇన్సూరెన్స్ నార్మ్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతైనా సరే సీఎం గారు ప్రకటించిన రోజుకే, ఇంతవరకు ఏది కూడా ప్రకటించిన రోజు పోస్ట్పోన్ చేయకుండానే చేస్తున్నారు. అయితే చాలా నష్టం ప్రతి రైతుకి, మిర్చి రైతు విషయంలో ఎక్కువగా నష్టం జరిగింది. ఇది ఆల్రెడీ సీఎం గారి దృష్టిలోనే ఉంది. నేను మళ్ళీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. నాకు ఇప్పుడే వీళ్ళు రిప్రజెంటేషన్ కూడా రాసిచ్చారు. సో అట్లాగే ఇక్కడ మళ్ళీ రామనాథ్ బాబు గారు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు ఇక్కడికి రాగానే ఇంటి దగ్గరే చెప్పారు వాస్తవమైన పరిస్థితులు, సాగర్ కెనాల్ నుంచి వాటర్ కావాలనేది, ఈ మిర్చికో తడిపెట్టుకోవడానికి, మొక్కజొన్న తడిపెట్టుకోవడానికి. ఆల్రెడీ ఆయన ఇంతకుముందే చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడినారు. మళ్ళీ ఇక్కడి నుంచే నేను చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడాను. ఆయన కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను స్పెషల్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.